ప్రెజెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఒక లాలి పాట నేర్చుకుందాం. ఇది అలర చంచలమైన ఆత్మలండుండడి అని పాట. ఇది అయితే ఇది మధ్యమావతి రాగంలో ఉంది. మధ్యమావతి రాగం సరిమ పనిస సని పమ్మరీస. ఇది 5 స్వరాలు 6 స్వరాలు ఉంటాయి దీంట్లో. అయితే ఇది మధ్యమావతి రాగం యొక్క ఆరోహణ. అయితే ఇది మనం పల్లవి ఒకటి చరణం ఒకటి నేర్చుకున్నట్లయితే మిగతా చరణాలు కూడా సేమ్ యాస్టిస్గా ఉంటాయి. కాబట్టి పల్లవి ఒకటి చరణం ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే లాలీ లాలీ అని వస్తుంది ముందు. ఎట్లా అంటే నీసా రిసని నీసా అలా 2 సార్లు వస్తుంది. ఆ తర్వాత అలర చంచలమైన ఆత్మలందుండని అలర చంచలమైన రిమమా రిరిమా రిరిమా అలర పాని పామరి సస చంచలమైన పాని పామరి సస చంచలమైన ఆత్మలన్ నిసస ఆత్మలన్ దుండని సారిసని ఉండని ఎలవాటు నిసరి మమ ఎలవాటు చేసెని రిమమరిస చేసెని శారీరి ఉయ్యాల రిమమామ పలుమారు నుచ్ఛ్వాస రిమమామ పవన మందుండని పవన రిమమ రిమప పవన అంటే అదంతా మొత్తం కలిసి వస్తేనే బాగుంటుంది. ఎట్లా అంటే పవనమన్ అంటే రిమ పనిప మరిరి ఉండని అంటే పవనమందుండని మప రిరి మప రిరి మప పవనమన్ నిప మరిరి మందుండ నీ రీరి అలా వస్తుంది. రిపమపమ భావంబు భావంబు రిపమపమ రిరిసని దెలిపెని నీసారిసని పా అలా వచ్చిన తర్వాత ఉయ్యాల. ఇది ఇలా చాలా జాగ్రత్తగా చూడాలి. దాని ఎఫెక్ట్ రావాలంటే పాని పాని నిరిసరి అలా అంటే కొన్ని అక్షరాలు నొక్కి పాడాలి. పాడితే ఆ ఎఫెక్ట్ వస్తుంది. నిసరి సా అలా. ఇక్కడికి మనం పల్లవి కంప్లీట్ చేసాము. ఇప్పుడు 1వ చరణంలోకి వెళదాం. ఇప్పుడు 1వ చరణంలో
ఉదయాత్త శైలంబులొనర గంభములైన ఉదయాత్త శైలంబు నినిపమమ ఉదయాత్త నినిపమమ పాప శైలంబు శైలంబు లోనర గంభములైన లోనర రిరిమ లోనర గంభములైన పనిపమ పాప గంభములైన ఊడు మండలము రిమ పనిని ఊడు మండలము మోచే లము మోచే మండలము మోచే ఊడు మండలము మోచే అలా వస్తుంది. మండలము మో రిసని మోచే శరీరి ఉయ్యాల అదన ఆకాశ పద అదన రిమమ అదన అదన రిమమామ ఆకాశ మమ పద అడ్డదూలం రీమ పనిపమ రీమ అడ్డదూలం బైనరీరి బైనరీరి అఖిలంబురి పమ నాడని రిరిసని నాడని ఉయ్యాల ఉయ్యాల అది ఉయ్యాల ఉయ్యాల. తర్వాత పదిలముగ వేదములు దాదాపు పైలాగానే వస్తుంది, కాకపోతే ఒక అక్షరం అడిగితే ఎట్లా అంటే ఉదయాస్త నినిపమమ అన్నం, ఇక్కడేమో పనిపమమ అన్నం, అంతే తేడా. అంటే వేదములు వేదములు రిమ పనిప బంగారు మప చేరులై మప చేరులై పటవెరపై తోచే ఉయ్యాల అని అలా వస్తుంది. పట రీమ వెరపై పనిపమ వెరపై తోచే తోచే రీసని తోచే తోచే ఉయ్యాల శరీరి. తర్వాత వదలకిటు రిమమ మమ రిమమ ధర్మ రిమమ ధర్మ రీరిమ దేవత రీరిమ దేవత పనిప పీఠమై వర్ణింప రిపమపమ రిరిసని నరుదాయ రిరిసని నరుదాయ ఉయ్యాల. ఇది చరణం వరకు మనం ఇంతవరకు చూసాము. ఇందులో అక్షరాలు ఉండవు కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మధ్యమావతి రాగం ఆరోహణ అవరోహణ చూసుకుంటే చాలు. ఇవి ఇక మిగతా చరణాలు కూడా అన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి
జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.